అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే జగనన్న పరిపాలన. ఈరోజు ప్రతి ఒక్క పేదవారు, అక్క చెల్లెలు, అన్నాదమ్ములు, మన పిల్లలు అందరూ కూడా అన్ని వర్గాలకు, మరి అన్ని సంఘాలకు అందరికి కూడా సమన్యాయం, సమానమైన హోదా, సామాజిక న్యాయం చూపించింది. మరి మాటలు చెప్పడమే కాదు, చేతల ద్వారా ప్రతి ఒక్కరికి మంచి పాలన అందించారు. మరి ఇంకో 15 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈరోజు జగనన్న మేనిఫెస్టో మరి విడుదల చేశారు. 2019లో మేనిఫెస్టో మనందరికీ తెలిసిందే. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని, మరి వాగ్దానాన్ని పూర్తి చేసి ప్రజల మనసుల్లో సువర్ణాక్షరాలతో అర్హత గల ప్రతి ఒక్క పథకం అందించి కులబద్ద వర్గ విభేదాలు లేకుండా జగనన్న అందరినీ చక్కగా ఆలోచించారు. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషిస్తున్నారు ఆదివాసీలు, గిరిజనులు అందరికి కూడా. మరి మాకు భూ హక్కు చట్ట పత్రాలు ఇవ్వడమే కాకుండా, గిరిజనులు ఆదరించడమే కాకుండా, రైతు భరోసా ప్రతి సంవత్సరం అందరు మైదానంలో ఉండే వాళ్ళలాగా కొండల్లో ఉండే ఆదివాసీలకు కూడా 13,500 ఇచ్చిన జగనన్న మరి ఈరోజు కొత్త మేనిఫెస్టోలో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవబోతున్న సమయంలో 16,000 చేయడం చాలా చాలా సంతోషాన్ని మనందరూ కూడా తెలియజేశారు. మరి ఇదే జగనన్న పాలన అంటే. నాయకుడు అంటే ఇచ్చిన హామీ వాగ్దానాలు నిలబెట్టుకొని మరి నాయకుడు అవుతారు. మరి మన జగనన్న మహానాయకుడు, భగవంతుని దూత. ఎందుకంటే ఇచ్చిన మాట, హామీ, వాగ్దానం పూర్తి చేయడమే కాదు, పేద ప్రజల తాలూకా పేదరికం నిర్మూలించాలి, ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఆర్థిక శక్తినివ్వాలి, ప్రతి ఒక్క ఆడబిడ్డ పేదవాళ్ళు ఎవరి దగ్గర తలదించకూడదు, ఎవరి దగ్గర చేయి చాపకూడదు అని అన్ని రకాలుగా స్వయం శక్తిని కల్పిస్తూ, ఆర్థిక ధైర్యాన్ని ఇస్తూ, భరోసా ఇస్తూ, విద్యార్థులకు విద్యా వ్యవస్థలో అనేక రకాలైన సంస్కరణ తీసుకొచ్చి మరియు ఆరోగ్య సురక్ష అందిస్తూ, పేదవారిని దేవుళ్ళ కొలుస్తూ, ప్రతి ఒక్కరి తాలూకా జీవన ప్రమాణాలు పెంచాలి, జీవన స్ఫూర్తితో ఉండాలి, అందరి ఆకాంక్ష పూర్తి చేయాలన్నదే జగనన్న తాలూకా ఆశయం. మరి ఈ 15 రోజుల జరగబోయే ఎన్నికల్లో రెండు సార్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరి నన్ను, మరి మీ ఇంటి ఆడబిడ్డను మీరందరూ అలరించి ఆదరించి ప్రజాస్వామ్య ఆలయంలో కూర్చోబెట్టారు. మరొక్కసారి అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిపించి కూర్చోబెట్టారని, మరి ఇంకొకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేస్తూ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి తిలక్ గారిని, జగన్ నియమించినటువంటి తిలక్ గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనసారా మీ అందరినీ కోరుకుంటూ, మన జగనన్న మన బిడ్డ, మనకు దేవుడిచ్చిన అన్నా తమ్ముడు, మంచివారు. మరి ఈ పాలనను మరి కొనసాగుతూ మళ్ళీ 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 జగనన్నే రావాలి, మళ్ళీ 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 జగనన్నే కావాలి అని అందరం కూడా ఈ చక్కనైన నినాదంతో వెళ్దామని తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులకు, ఆ ప్రేమకు, అభిమానానికి నమస్కరిస్తూ, మరి ఇప్పుడే ప్రసాద్ నాయుడు గారు చెప్తున్నారు, మరి ఇంకో 15 రోజుల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.